హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో ఒకటి చేయాలనుకున్నాను. మనందరికీ తెలుసు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉద్యోగాల్లో నియామకాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 10% రిజర్వేషన్ని అమలు జరుపుతున్నాము అని జీవో ఇష్యూ చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. సో చాలా వరకు ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హూ ఆర్ ఎలిజిబుల్? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కి ఎవరెవరు అర్హులు అంటే, ఆల్రెడీ ఎస్సీ కోటా కానీ, ఎస్టీ కానీ, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ వారిచే నోటిఫై చేయబడినటువంటి అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లిస్టులో లేనటువంటి క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఎలిజిబుల్ అవుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రిజర్వేషన్ కోటాలో కవర్ అవ్వని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది సివిల్ సర్వీసెస్లో ఉన్న పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుమతిస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 10% రిజర్వేషన్ని కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటి అంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ స్కిల్ అవసరమైన పోస్టులు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని వర్తింప చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు? క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నటువంటి పోస్టుల్లో 10% ఈడబ్ల్యూఎస్కి ఇయర్ మార్క్ చేస్తారు. ఈ 10%లో కూడా 1/3 మళ్ళీ మహిళలకి హారిజాంటల్లో ఎన్నైతే పోస్టులు వస్తాయో ఈ 10% ఆఫ్ కోటాలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో, దానిలో మళ్ళీ 1/3 విమెన్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 10% రిజర్వేషన్ని ఇస్తారు. సబ్జెక్ట్ టు ది కోర్ట్ కేసెస్, పిల్స్ ఏవైనా పడి ఉన్నట్లయితే. అందుకనే ఏం చెప్తారంటే, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చే రిక్రూట్మెంట్లో ఇది సబ్జెక్ట్ టు ది అని చెప్పి రాస్తారనమాట. కోర్టు ఉత్తర్వులకి లోబడి అని, టెంపరరీ ఆర్ అడ్హాక్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ని ఎలా లెక్కిస్తారు? ద వర్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీనంగా, అంటే ఆర్థికంగా వెల్ ఆఫా, బలహీనంగా ఉన్నారా, ఎలాగ లెక్కిస్తాము అంటే దానికి కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చారు. వార్షిక ఆదాయము 8 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ వార్షిక ఆదాయము అంటే గ్రాస్ ఇన్కమ్మా, నెట్ ఇన్కమ్మా? గ్రాస్ ఇన్కమ్ మాత్రమే. అది మీ జీతభత్యాల రూపేణా రానివ్వండి, మీకున్నటువంటి వ్యవసాయ ఆదాయం నుంచి రానివ్వండి, ఇతర బిజినెస్ల నుంచి రానివ్వండి, ఎలా వచ్చినా సరే అన్నీ కలుపుకుంటే 8 లక్షలకి మించకూడదు. ఇక్కడ ఇన్కమ్ అనేది వర్డ్ క్లియర్గా చూడండి. ఫ్యామిలీ హ్యావింగ్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఆ కుటుంబం యొక్క మొత్తం ఆదాయము, అంతే తప్ప అప్లై చేసేటటువంటి వ్యక్తి యొక్క ఆదాయం కాదు. అక్కడ అతని తల్లిదండ్రులు ఇద్దరూ కనుక ఉద్యోగస్తులు అయినట్లయితే ఇద్దరి ఆదాయము కలుపుకుని, అలాగే తన ఇంట్లో తనకు ఒక అన్న ఉండి అతను కూడా ఉద్యోగం చేస్తుంటే అతని ఇన్కమ్ కూడా కలుపుకుని, అంటే టోటల్గా ఆ కుటుంబానికి వచ్చేటటువంటి మొత్తం ఆదాయము 8 లక్షలకి మించకూడదు. అయితే సపోజ్ ఇప్పుడు ఈ మంత్ జూలైలో అప్లై చేశాడని అనుకుందాం. జూలై 2021లో అతను అప్లై చేశాడని అనుకుందాం. 8 లక్షల ఆదాయము ఎప్పటిది కౌంట్ చేస్తాము అంటే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, గడిచిపోయినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ని మాత్రమే లెక్కిస్తాం. అంటే ఎప్పటి నుంచి లెక్కిస్తాము? ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు. ఒకవేళ వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే కనుక ఆ కాపీ అనేది ఇట్ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. అందులో నెట్ ఎంత, గ్రాస్ ఎంత, మొత్తం అంతా కూడా ఐటీ రిటర్న్స్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ లెక్కించే ఆదాయము అనేది గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం మాత్రమే లెక్కిస్తాం మనం. క్రైటీరియా ఫర్ ఎసెట్స్ అంటే కేవలము ఇన్కమ్ మాత్రమే కాదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఆ కుటుంబానికి ఉండే ఎసెట్స్ లేదా ఆస్తులని కూడా చూస్తారు. అవి ఏ ఏ ఆస్తులు ఉంటే ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పినప్పుడు ఒక 4 క్రైటీరియాస్ చెప్పారు. 5 ఎకరాలు లేదా అంతకు మించినటువంటి వ్యవసాయ భూములు ఉన్నట్లయితే వారు ఈడబ్ల్యూఎస్ కోటాకి అనర్హులు. అలాగే
అపార్ట్మెంట్లు ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అనమాట, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 SFT 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి ఒక ఫ్లాట్ లేదా నివాస గృహం కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా అనర్హులే. లేదు, ఖాళీ స్థలము ఒక 100 చదరపు గజాల ఖాళీ స్థలము నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో ఉన్నట్లయితే కూడా అనర్హులు. నోటిఫైడ్ మున్సిపాలిటీస్ కాకుండా చిన్న చిన్న గ్రామాల్లోనూ గ్రామ పంచాయత్స్లోనూ ఉన్నప్పుడైతే కనుక అక్కడ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి స్థలం 200 చదరపు అడుగులకి మించకూడదు. ఇలాంటివి ఏవైనా కనుక ఉన్నట్లయితే, అంటే 5 ఎకరాలకి మించి వ్యవసాయ భూమి ఉన్నా, 1000 చదరపు అడుగులకి మించినటువంటి నివాస గృహం మనకి ఉన్నా, 100 చదరపు అడుగుల స్థలము నోటిఫైడ్ మున్సిపాలిటీలో, 200 చదరపు అడుగుల స్థలము అదర్ దాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మనము ఈ స్కీమ్కి అనర్హులము. మనకి చాలామందికి సపోజ్ ప్రాపర్టీస్ పుట్టిన ఊళ్ళో కొన్ని, తర్వాత వేరే చోట్ల కొన్ని, అట్లా ఏమన్నా కనుక డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్లయితే, అంటే పొలం ఒక ఊరిలో ఉంది, ఇల్లు ఒక ఊరిలో ఉంది, అలా కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మొత్తం కలిపి లెక్కించటం జరుగుతుంది. అందరివి అన్ని ప్లేసుల్లో ఉన్నవి కలిపి లెక్కించి ఆ ఫ్యామిలీ యొక్క అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ అరైవ్ అవుతారు. అలాగే ఫ్యామిలీ అంటే ఎవరిని తీసుకోవాలి? సపోజ్ ఒక అబ్బాయి వస్తాడు, ఈ ఎంప్లాయ్మెంట్కి రిజర్వేషన్ అంటున్నాము అంటే 21 నుంచి 25 ఏళ్ల లోపు ఒక కుర్రాడు మనకి అప్లికేషన్ పెట్టాడని అనుకుందాం. ఇప్పుడు అతనికి ఫ్యామిలీ అంటే యూజువల్లీ అతను ఏమంటాడంటే ఐఎమ్ అన్మ్యారీడ్ అంటాడు. సో దట్ ఈజ్ అండర్స్టాండబుల్. అతనికి ఫ్యామిలీ ఎవరెవరు అతని ఫ్యామిలీ కింద లెక్కించబడతారు అంటే అతను ప్లస్ అతని యొక్క తల్లి తండ్రి, అతనికి తోడబుట్టిన వాళ్ళు, 18 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళని సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఒకవేళ పెళ్ళయి ఉంటే అతని స్పౌస్, అతనికి పుట్టిన పిల్లలు 18 ఏళ్ల లోపు వాళ్ళని అతని యొక్క ఫ్యామిలీగా గణించటం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు? చాలా సింపుల్గా ఏంటి అంటే, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తాలూకా లేదా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడున్న తహసీల్దార్ గారు మీకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు. అన్లెస్ స్పెసిఫిక్గా ఎవరైనా ఇది ఆ సబ్ డివిజనల్ ఆఫీసరే ఇవ్వాలి, లేదు ఇది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటే ఇవ్వాలి, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటే ఇవ్వాలి అనేటటువంటి ఫార్మాట్ ఏదైనా ఖచ్చితంగా వీరే ఇవ్వాలి అని చెప్పకపోతే తప్ప డిఫాల్ట్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ అనేది స్థానికంగా మీరు నివాసం ఉంటున్న మండల తహసీల్దార్ వారిచే ఇష్యూ చేయబడుతుంది. దీనికి నేనేమైనా క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఎస్సీయా, ఎస్టీనా, బీసీనా అని తెలియాలి అంటే మీ క్యాస్ట్ ఇచ్చినప్పుడు, ఎందుకని ఈ రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుందని చెప్పాము? అదర్ దాన్ ఎస్సీ, అదర్ దాన్ ఎస్టీ, అదర్ దాన్ ఓబీసీ, ఈ పై 3 వర్గాలకి చెందనటువంటి వారికి వర్తిస్తుంది. అంటే మేము ఈ కేటగిరీస్కి చెందము అని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ని ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్కి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్న చోట, చాలా చోట్ల ఈ ఆడపిల్లలు ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు మారినట్టే తన క్యాస్ట్ కూడా మారిపోతుంది అనే అపోహలో కొన్ని కేసెస్ చూస్తున్నాము. అలా ఉండదు. పుట్టుకతో వచ్చేది క్యాస్ట్. మనము ఏ క్యాస్ట్లో అయితే పుట్టామో చివరి వరకు మన క్యాస్ట్ అదే ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల క్యాస్ట్ మారదు. కాబట్టి మీరు ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదై ఉండాలి అంటే మీరు ఏ ఫ్యామిలీలో అయితే పుట్టారో ఆ ఫ్యామిలీ ఏ క్యాస్ట్కి అయితే చెందుతుందో ఆ సర్టిఫికెట్ని మాత్రమే మీరు ప్రూఫ్గా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డూ ఐ నీడ్ టు సబ్మిట్ ఐటీ రిటర్న్స్? ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి కదా మరి. ఎందుకు అంటే మనకి ఇన్కమ్ ఎంత అనేది తెలియాలి. అలాగే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందా లేదా, బిజినెస్ మీద ఏమైనా రిటర్న్స్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే డిఫరెంట్ హెడ్స్ కింద చాలా క్లియర్గా మనకి తెలుస్తాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అనుకునే వారు ఎవరైనా ఉంటే
పే స్లిప్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక మీ ఎంప్లాయర్ తోటి ఒక సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఏమని, ఇతను మా దగ్గర పలానా వర్క్ చేస్తారు, ఇతనికి నెలకి ఇంత ఇస్తాము, సో పర్ యానం ఇంత వస్తుంది అనేది కూడా మీరు ఆ పే స్లిప్ లాంటిది తీసుకొని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ జనరల్గా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది అంటే అప్లికెంట్ మీదే ఉంటుంది. నా వార్షిక ఆదాయము, నా కుటుంబం మొత్తంది కలిపి ఆదాయము ఇంత అని చెప్పి ఇవ్వవలసిన బాధ్యత మీది, అప్లికెంట్ది. ఇది ఫార్మాట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్కి, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వ్యాలిడ్ ఫర్ ది ఇయర్. ఏ ఇయర్కి ఇస్తున్నాము, సపోజ్ ఇప్పుడు జూలైలో ఇస్తున్నాం అనుకోండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే 21-22 అని వేస్తారు. దిస్ ఈజ్ టు సర్టిఫై అని చెప్పి అక్కడ మీ పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అని చెప్పి కింద ఈ క్రైటీరియా ఉంటాయన్నమాట. 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇతనికి లేదు, 1000 SFTకి మించినటువంటి ఫ్లాట్ ఇతనికి లేదు, నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 square yards స్థలం లేదు అనేవి కూడా సర్టిఫికెట్ మీద కూడా ప్రింట్ అయ్యి ఉంటాయి. కింద లెఫ్ట్ కార్నర్లో మీ ఫోటోగ్రాఫ్ కూడా ఫిక్స్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైనంత మందికి ఇది షేర్ చేయండి. ప్రస్తుతం పిల్లలకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనూ ఇది ఉపయోగపడుతుంది, రిజర్వేషన్లో, ఎంప్లాయ్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.